ఈ సంతోషాన్ని అయితే నేను మీతో పంచుకోవాలనేసి నేనైతే లాంగ్ వీడియో పెట్టేశాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా హ్యాపీనెస్కి అంతే లేదు, ఎందుకంటే 3 ఇయర్స్ మేము యానివర్సరీ చేసుకున్నా కూడా నేను నార్మల్గా షాపింగ్కి వెళ్ళడం, నచ్చిన బట్టలు తీసుకొని ఇలా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం. జస్ట్ కేక్ కట్ చేసి ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేవాళ్ళం. కానీ ఈసారి అయితే నాకు పీరియడ్ అవ్వడం వల్ల అయితే నేను టెంపుల్కి వెళ్ళలేదు. సో మూడ్ ఆఫ్ అయ్యి నేనైతే టీవీ చూసుకుంటూ అయితే కూర్చుంటే ఇంకా మా వారైతే సర్ప్రైజ్ అనేసి కేక్ అండ్ ఇలా బ్యాగ్ తీసుకొని వచ్చారు. ఏం తీసుకొచ్చారో అనేసి నేను కొంచెం ఏదో ఒకటి తీసుకొచ్చింటారులే అనుకున్నాను నేను. బట్ నాకైతే శారీ తీసుకొచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ శారీతో పాటు గాజులు తీసుకొచ్చారు. గాజులతో పాటు స్టిక్కర్ అండ్ నెయిల్ పాలిష్, నాకు నచ్చిన నెయిల్ పాలిష్. అండ్ ఇంకా ఏం తీసుకొచ్చారంటే లిప్స్టిక్ కూడా తీసుకొచ్చేసారు. నాకు బ్రౌన్ కలర్ లిప్స్టిక్ అంటే ఇష్టం. ఈ మధ్య నేను వీడియోస్ చేస్తున్నా కాబట్టి వీడియోస్లో యూజ్ చేయడానికైతే ఆ లిప్స్టిక్ నేను వెతికి మరీ తీసుకున్నా ఫస్ట్ టైం. అప్పుడు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ అలాంటిదే తీసుకొచ్చేసారు. అండ్ ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చేసారు. నేనైతే గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోను రెగ్యులర్గా. నాకు ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం ఇష్టం. అండ్ ఇలా కూడా తీసుకొచ్చేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ అయిపోయాను. అండ్ చివరికి పూలు కూడా తీసుకొచ్చేసారు. ఇదిగోండి, నాకైతే పూలు వేసుకోవడం అప్పుడప్పుడు నచ్చుతుంది, కానీ అప్పుడప్పుడు వేసుకోను. నేను శారీస్ పైన ఎప్పుడన్నా వేసుకుంటా అంతే. ఇదిగోండి మా వారి ఇచ్చిన గిఫ్ట్. ఇదే కదండి హౌస్ వైఫ్కి కావాల్సిన హ్యాపీనెస్. సో అలానే చార్మినార్కి కూడా వెళ్దాము అనేసరికి నేనైతే టకటక రెడీ అయిపోయాను. నిజమా అప్పటికి నేను డౌట్గానే ఉన్నాను, నిజంగా వెళ్తున్నామా అంటే. నిజంగా వెళ్దాం, తొందరగా రెడీ అవ్వండి అంటే మేమైతే రెడీ అయిపోయాము. ఆటో బుక్ చేసుకొని అయితే వచ్చేసాం మేము చార్మినార్ దగ్గరికి. ఈ ట్రాఫిక్ వల్ల అండ్ జనాల వల్ల అయితే ఆటోడు అక్కడే ఆపేసిండు. మీరైతే ఇక్కడ నుంచే వెళ్ళిపోండి, ఇంకా ఈ ట్రాఫిక్లో ఆటో వెళ్ళడానికి టైం పడుతుంది, దాని బదులు మీరు నడిచే వెళ్ళిపోవచ్చు తొందరగా అనేసరికి మేమైతే దిగేసి నడుచుకుంటూ అయితే వస్తున్నాము. మా దగ్గర నుంచి అయితే చార్మినార్కి రావడానికి 1.5 hours పట్టింది మాకు. ఇంకా మేము వచ్చింది ఈవినింగ్ కాబట్టి ట్రాఫిక్ వల్ల ఇంకొంచెం లేట్ అయిపోయింది మాకు. అండ్ వచ్చేసరికి జనాలు బాగా ఉన్నారు. అండ్ ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగా నచ్చాయి నాకైతే. నేను వచ్చిందైతే ఇది సెకండ్ టైం, అంటే మ్యారేజ్ తర్వాత రాలేదు, అసలు ఎక్కడికి వెళ్ళలేము మేము. ఫస్ట్ టైం అయితే మ్యారేజ్ తర్వాత వచ్చింది మేము. మా ఆడపడుచు అయితే ఫస్ట్ టైం వచ్చింది. ఎంత బాగున్నాయి స్ట్రీట్ షాపింగ్లో అన్ని ఐటమ్స్. ఇంకా మెయిన్ అయితే గాజులు అయితే ఆ లైటింగ్కి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఇయర్ రింగ్స్, బట్టలు అన్నీ చూసేసరికి మా ఆడపడుచు ఎంత బాగున్నాయి, చూసి అన్నీ కొనుక్కొని వెళ్దాం మెల్లగా అనింది. ఇంకా మాకు నచ్చిన కొన్ని ఇయర్ రింగ్స్ దగ్గర అయితే అడిగాం ప్రైజెస్. వాళ్ళైతే కొంచెం బయట రేట్ చెప్తున్నట్టే చెప్పారు. సో ముందర ఇంకా చూద్దాం అన్నట్టు మేము ముందర నడుచుకుంటా అయితే చార్మినార్ దగ్గర అయితే వచ్చేసాము. ఇదిగోండి చార్మినార్. అంటే పైన వెళ్ళడానికైతే ఉంటుంది అనుకున్నాం, కానీ పైన వెళ్ళడానికైతే క్లోజ్ చేసేసారు. 5 o'clock 5:30 దాకా అనుకుంటా, నాకైతే టైమింగ్ ఐడియా లేదు. అప్పటిదాకా అయితే అలో చేస్తారంట పైన వెళ్ళడానికి. బోర్డులో ఉన్నింది, అది మేము చూసామంతే. అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఫోటోలు దిగుదామంటే అసలు కుదరట్లేదు, ఎవరో ఒకళ్ళు అడ్డం వస్తున్నారు. జ్యువెలరీ ఐటమ్స్ అయితే ప్రైజెస్ అడిగాం మేము మాకు నచ్చిన దగ్గర అయితే. వాళ్ళైతే ప్రైజెస్ కొంచెం ఎక్కువనే చెప్పినట్టు అనిపించింది. ఇంకొంచెం ముందర వెళ్తే కొంచెం తగ్గి ఉంటుందేమో ప్రైజెస్ అనుకున్నాము. అలా వస్తున్నట్టే మా బాబు అయితే బొమ్మలు కావాలని ఒక చోట ఆగిపోయిండు. అప్పుడు వాళ్ళ డాడీ అయితే ఏదో లైటింగ్ అయితే అలా కొనిచ్చేసాడు. ఇంకా కొనిచ్చిన తర్వాత అయితే చార్మినార్ దగ్గర వచ్చేసాము. దగ్గరకు వచ్చిన తర్వాత ఇలా చార్మినార్కి చూసుకుంటూ ఉన్నాం. జనాలను అయితే కిటకిటాలాడుతున్నారు అనుకోండి. ఇంకా స్ట్రీట్ షాపింగ్కి వచ్చేసరికి ప్రైజెస్ కూడా చాలా తక్కువనే అనిపించినాయి బయట కంటే.
ఇంకా అటు ఇటు తిరుగుకుంటా అయితే మేము మా బాబు అయితే మెయిన్ ఏడుస్తుండు, మా మమ్ము కావాలి అనేసి. ఇంకా ఎక్కడ దొరుకుతుంది అని చూసుకుంటా ఉన్నాం, ఏదైనా తినే ఐటమ్స్ దొరుకుతాయి అనేసి. చూస్తే అన్ని ఐస్ క్రీమ్లే ఉన్నాయి అక్కడ, ఇంకా ముందు దొరుకుతుందేమో అనేసి బ్యాక్ సైడ్ వెళ్తూ ఉన్నాం మేము. ఇయర్ రింగ్స్, గాజులు అన్నీ ఇంకా వెనక సైడ్ అయితే ఇంకా బాగుంటాయి కదా అనేసి వెళ్ళాము. అటు వెళ్తున్నట్టే టీ షాప్, ఏదో బన్ లాగా అయితే ఫేమస్ కదా అక్కడైతే ఆగి బన్ అయితే తిన్నాడు. అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యిండు మా బాబు. అండ్ నేనైతే ఇయర్ రింగ్స్ అయితే కొన్నాను. అక్కడే అయితే అమ్మవారు టెంపుల్ ఉంటుంది కదా సైడ్కి, చార్మినార్కి లెఫ్ట్లోనూ రైట్లోనూ ఉంటుంది అమ్మవారు. సో అమ్మవారిని అయితే బయట నుంచే చూసుకున్నాము. ఇంకా చూసుకున్న తర్వాత పక్కన వచ్చేసి ఇంకా మేము ఫోటో దిగుదామనేసి ఫోటో కోసం ఇలా నిలబడుతున్నాము. అప్పటికే జనాలు వచ్చేస్తున్నారు. అయినా కానీ మేము ఇంకా ట్రై చేస్తున్నట్టే కొంచెం జనాలు వస్తున్నా మేమైతే ఫోటోలు అయితే కొంచెం సేపటికి గ్యాప్ ఇచ్చుకుంటా అయితే ఫోటోలు అయితే దిగేసాము. అండ్ ఫైనల్గా అయితే ఇదిగండి చార్మినార్, ఎంత బాగుంది కదా. నేనైతే ఇది సెకండ్ టైం చూడడం, మా ఆడపడిచి అయితే ఫస్ట్ టైం. మా ఆయన కూడా వచ్చారంట చాలాసార్లు, కానీ ఇంకా చార్మినార్ లోపల కూడా వెళ్ళలేదు అనేసరికి ఈసారి అయితే వెళ్దాం అనుకునేసి వచ్చాము. కాబట్టి అప్పటికే క్లోజ్ అయింది లోపల వెళ్ళడానికి. సో ఓకే అనుకొని అయితే మా బాబుకి స్పెక్స్ అయితే కొనిచ్చాము. అవే కావాలంటాడు మా వాడు, ఎక్కడికి వెళ్ళినా కూడా కనిపించినాయంటే అవే కావాలంటాడు. సో ఒక సెట్ అయితే కొనిచ్చేసాం మా వాడికి. కొన్న తర్వాత అయితే మేము రిటర్న్ వచ్చేసాము ఆటో బుక్ చేసుకొని. అప్పటికే మేము వచ్చేసరికి 8 అరౌండ్ అలా అయ్యింది. వచ్చేసాము. ఇంకా 1.5 అవర్ కాదు, ఇంకా 2 అవర్స్ అయితే పట్టింది మాకు, ఎందుకంటే నైట్ కదా, ట్రాఫిక్ అయితే బాగా ఉండింది. ఇంకా చార్మినార్ స్ట్రీట్ షాపింగ్లో ఏం తీసుకున్నాను అనేది అయితే రేపైతే వీడియో వచ్చేస్తుంది, చూసేయండి. అండ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. మా ఆయన ఇచ్చిన సర్ప్రైజ్ ఐటమ్స్ అన్నీ నేనైతే వేసుకొని అయితే రెడీ అయిపోయా. శారీకి అయితే బ్లౌజ్ లేదు, సో మ్యాచింగ్ బ్లౌజ్ అయితే నేను సెట్ చేసుకొని వేసుకున్న తర్వాత మేమైతే కేక్ కట్ చేసాము. మేము ఉండేదే 3 కదండి. ఇంకా మా ఆడపడుచు ఉండింది, తను వీడియో తీస్తూ ఉండింది. అండ్ లైట్ ఆఫ్ చేసి వీడియో తీద్దాం అనుకున్నాం, కానీ మొత్తం బ్లాక్గా అనిపించేసరికి మళ్ళీ లైట్ వేసేసుకున్నాం. ఇంకా మా ఆడపడుచు అయితే ఫోన్ అక్కడ టేబుల్ పైన పెట్టేసి అయితే వచ్చేసింది. మా వాడు చూడండి ఎలా తింటున్నాడో అసలు. మేమైతే ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చేసాము. సో అందుకే వాడైతే వదలట్లే అస్సలు తినడము, ఆకురా అన్నా కూడా ఆగట్లే. అలానే ఇంకా మేము ఒకరినొకళ్ళు తినిపించేసుకొని అయితే నేనైతే ఎంజాయ్ చేస్తున్నా. ఫస్ట్ టైం తింటున్నా నేను ఐస్ క్రీమ్ కేక్. అంటే ఇంతకుముందు జాబ్ చేసే టైంలో అయితే తిన్నాను, కానీ ఈ మధ్య కొంచెం ట్రెండ్ అయింది కదా ఐస్ క్రీమ్ కేక్. ఇలా ఫుల్ కేక్ అయితే ఎప్పుడు తినలే. అండ్ మా ఆడపడుచు అయితే మాకు ఒక ఫోటో ఫ్రేమ్ అయితే గిఫ్ట్ చేసింది. ఈ ఫోటో ఫ్రేమ్ ఏది ఉంటుందో అనుకున్నాం, కానీ మాకు ఇష్టమైన ఫోటో తనకు కూడా ఇష్టం అంట ఈ ఫోటో. ఇదిగోండి, మొన్న మేము మా ఊరికి వెళ్ళినప్పుడు అయితే వరిచేను దగ్గర అయితే మేము ఫోటో దిగాము, ఫోన్లో దిగాము. సో అది ఫ్రేమ్ అయితే మాకు ఇచ్చింది, గిఫ్ట్ చేసింది. అండ్ ఈ ఫోటో ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వసు. మా ఇద్దరి బాండింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మేము చివరిగా ఫొటోస్ అయితే దిగేసాము. ఇంతవరకు మా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది అండి నా హ్యాపీనెస్, మీ అందరితో షేర్ చేసుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.